సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమీ ఉండదని, కేవలం పబ్లిసిటీ కోసమే తప్పిస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలతో కాలం గలుపుతున్నారని, ప్రజలకు చేసేది మాత్రం శూన్యమని విమర్శించారు. కాగ్ నివేదిక చూస్తే రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కేవలం మాటలతో కాలం గడుపుతాడు తప్ప, ప్రచారంతో కాలం గడుపుతాడు తప్ప, ఆయనకి పెద్దగా చెయ్యాలి, ప్రజలకి తన మార్పు ఉండిపోవాలనే ఆలోచన ఏమి ఉండదు. ఆ రోజుకి పబ్లిసిటీలో మనం బాగా ఉన్నామా లేదా, ఆ రోజుకి హెడ్లైన్స్లో ఉన్నామా లేదా అనేది తప్ప ఆయనకి వేరే పెద్ద టార్గెట్స్ ఏమి ఉండవు. ఇవాళ కాగ్ నివేదికని మనం ఒకసారి తీసుకుని చూస్తే ఎంత దీన స్థితికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక పక్క కాగ్ నివేదికలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోతుంది, చితికిపోతుంది అనేది చాలా క్లియర్గా చెబితే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు అంకెలతో, తప్పుడు లెక్కలతో ప్రజల్ని చట్టసభలో మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంది. అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు. అప్పు చేయని రోజు లేదు, అప్పు చేయకుండా రోజు గడిచే పరిస్థితి లేదనేది అందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది అనేది. ఆ తర్వాత ఇచ్చిన నివేదికలో చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఎందుకంటే ప్రజలందరూ జీవితకాలం ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ అది. కానీ 15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యామ్ నిర్మిస్తున్నారు. మేట్లపాలెంలో ఇంచుమించుగా 26 మంది ఆ బాణసంచ పేలుడు సంఘటనలో చనిపోయారు. మిగతా 4 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, ప్రాణాలను కాపాడుకున్నారు. శ్రీకాకుళంలో నీరు కల్తీ జరిగి 6 ప్రాణాలు వదిలేశారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కనీసం ప్రజా సంక్షేమం కాదు, ప్రజాక్షేమం కాదు, ప్రజలకి కనీస అవసరాల మీద కూడా దృష్టి పెట్టిన ప్రభుత్వం. ఇవాళ అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజలకి జవాబుదారీతనంగా చర్చించడం మానేసి ఎమ్మెల్యేలు డ్యాన్సులు, ఏకపాత్రాభినయాలు, పాటలు, పేదలకు ఇచ్చే పెన్షన్ మీద కూడా స్కిట్లు వేస్తున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు ఇంత పెద్ద పెద్ద నటులు